ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు పొరపాటున గంగ సెల్లి మెళ్ళలో తాళి కట్టినావు. వీడేమో తెలిసి మరి తాళి కట్టేసి ఆ విషయం ఊళ్ళో ఎవ్వరికి తెలియకుండా గుట్టు సప్పుడు కాకుండా కాపురం చెయ్యాలి అని అనుకుంటా ఉండాడు. అత్త, మేం ప్రేమించుకున్నాం. తాళి ఎవరికి తెలియకుండా కట్టినా కాపురం మాత్రం అందరికి తెలిసాకే చేద్దామనుకున్నాం. ఈరోజు పెళ్లి విషయం బయటపడింది, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఇన్నావా అన్న ఎట్టా అంటా ఉండాడో? రేయ్, ప్రేమించుకుంటే సిగ్గుపడాలా, అంతేకాని తాళి కట్టేసి సంసారం అనే దాంట్లోకి తీసుకొచ్చేసి నువ్వు కష్టాలు పడకూడదు. మీరిలా సిగ్గుపడుతున్నే కదా భారతికి అన్యాయం చేశారు. అమ్మ ఎంత లాజిక్గా మాట్లాడింది నాన్న. ఆడాళ్ళంత సామాన్యంగా ఏ విషయాలు మర్చిపోరా పోడా. మీరు చేసేవి మర్చిపోయేంత చిన్న తప్పులు కావులేండి. చూసినావా అన్న, మాటకు మాట ఎట్ట ఎదురు సమాధానం చెప్తా ఉండాదో? నువ్వు నోట్లోకెళ్ళి పల్లెల్లో అమ్మేసినప్పుడే సమాధానం చెప్పాల్సింది. శుభవా అనేసి కోడలు ఇంట్లో అడుగు పెడుతున్న వేళ గొడవలెందుకులే అని వదిలేశాను. నా చెల్లిని ఏమైనా అంటే కోడలు ఇంట్లో అడుగు పెట్టడమేమో గాని అత్త మాత్రం బయటికి వెళ్ళిపోద్ది తిరుపతి. అర్థం అయ్యుండాది కదా వదినే. బయటికెళ్లాలనుందంటే చెప్పు. ఇప్పుడేమంటారు? మా అక్కని ఇంట్లోకి రానిస్తారా లేదా? రానివ్వకపోతే మళ్ళీ పంచాయతీ పెడతారేమో నాన్న. ఆ రోజు నువ్వు కట్టిన తాళి తెగిపోకూడదని రాజీ పడి ఇంటికొచ్చాను. ఈ రోజు మా అన్నయ్య కావాలనేసి మా అమృతక్క వెళ్లిపోయినా సరే ఎవ్వరికీ భారం అయ్యేది కాదు. సాల్లే ఊరుకోమ్మే. నువ్వేమో కడుపుతో ఉండవు, అదేమో గడప దగ్గర ఉండది. మీకు మా ఇల్లు తప్ప వేరే గతే లేదా? పెళ్ళిళ్ళు కాక మా ఇంట్లో పడతా ఉండారే కాని ఇక్కడికొచ్చి అన్నయ్య గురించే గొప్పలు చెప్పుకుంటా ఉండారు. నువ్వసలు ఆడదానివేనా? ఇంట్లో కడుగు పెట్టే కోడలు కళ్ళలో నీళ్లు చూస్తున్నావు. అమ్మా, వీధిలో కుక్కలు మురుగుతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. ఈ ఎర్ర నీళ్ళే కాదు, ఏ హారతి మాకు అవసరం లేదు. అంతగా ఇంట్లోకి రానివ్వకపోతే గంగబావ దగ్గరికే వెళ్ళిపోతాం. అట్ట ఎట్ట అవుద్ది? వాళ్ళ అన్నయ్యకి చెల్లెలు దూరం అయితే మాకు సంతోషమే గాని సమస్య కాదు కదా. అత్త, కడుపుతో ఉన్నాను కాబట్టి నేను హారతి ఇవ్వకూడదు. నువ్వు వెళ్ళి హారతిచ్చేయి. ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. తెగించేస్తున్నారు నాన్న, కొంచెం ఓపిక పట్టు. పడతాం. హోటల్ పెట్టి 10 మందికి అన్నం పెట్టుడే కాదు, ఇప్పుడు ఈ ఇంట్లో అది 10 మందికి వండి పెట్టాలా? వాళ్ల మాటలేం పట్టించుకోవద్దు అమృతక్క. ఈ ఇంట్లోకి నువ్వు సంతోషంగా అడుగు పెట్టాలి. ఈసారి ఉమ్మేస్తే ఈ హారతికే ఆహుతైపోతావు. కుడికాలు పెట్టి లోపలికి రండి. రా, నిన్ను ఎన్ని ముప్పు తిప్పలు పెడతానో చూద్దు గాని.
ఏకంగా తాళి కట్టుకొని వచ్చిందంటే కట్టినవాడు ఉండే ఉంటాడు కదా. నీ చెల్లెలి మెడలో ఎవడు కట్టాడో గాని వాడు కనపట్లేదు కదా. తాలి కట్టిన వాడు ఎవడో చెప్పకపోతే మాత్రం శిరోమండనమే. ఆపండి. తన మెల్లో తాలి కట్టింది నేనే కాబట్టి నేను అమృతవల్లిని పెళ్లి చేసుకున్నాను. నా చెల్లెలని ఈ చేతులతో పెంచాను. వాళ్ళ చెయ్యి పట్టుకునేవాడు గొప్పింటివాడు కాకపోయినా నా చెల్లికి కంటతడి పెట్టకుండా చూసుకునేవాడైతే చాలు అనుకున్నాను. వీర్రాజు మంచివాడే అయ్యుండొచ్చు, కానీ ఆ ఇంట్లో రాక్షసులున్నారు. ప్రేమానురాగాలు పంచే వాళ్ళ ఇంటికి పంపించాలనుకున్నాను. అక్కడ పగ ప్రతీకారాలతో ద్వేషించే ఇంటికి కోడలిగా వెళ్ళిపోయింది. అన్నయ్య, తనకి ఏం తక్కువ చేశానమ్మా? అమృత నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వీర్రాజుని పెళ్లి చేసుకుంది. వీర్రాజు చెల్లి మెళ్ళో తాలి కట్టి చాలా రోజులవుతుందంట. మీరే నాకు సర్వస్వం అనుకున్నాను కదమ్మా. ఏది మంచో ఏది చెడో ఆలోచించకుండా మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా? మమ్మల్ని క్షమించన్నయ్యా. అదెప్పుడు వీరాజు బావని ప్రేమిస్తున్నట్టు గాని ఇష్టపడుతున్నట్టు గాని నాతో చెప్పలేదు. ఆ తాళిని కూడా మేమింతవరకు చూడలేదు. ఎవరితోనూ చెప్పకుండా ఇంత పెద్ద తప్పు చేస్తుందని అనుకోలేదన్నయ్య. వీర్రాజు ప్రేమిస్తున్నాడు, ఆ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నట్టుందమ్మా. కానీ వాళ్ళు మన చెల్లినే కాదు, వీర్రాజుని కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. నా చెల్లి నాకు చెప్పకుండా నరకంలో అడుగు పెడుతుందని నేనెప్పుడు అనుకోలేదమ్మా. నిన్ననే అడగాలనుకున్నాను, మెల్లో ఆ పసుపు దారమేంటి? ఏంటమ్మాది? అదే కుముదవల్లికి యాక్సిడెంట్ అయింది కదన్నయ్య. తనకేం కాకూడదని నేను పైడి తెల్లమ్మకి మొక్కుకున్నాను. 2-3 సార్లు నాకు అనుమానం వచ్చిందన్నయ్య, కానీ ఏదో కంకణంలాగా కట్టుకున్నానని చెప్పింది. నా చెల్లెలు నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పదు అనుకున్నానమ్మా. కానీ నాకే తెలియకుండా పెళ్లి చేసుకుని నా మాటకి విలువ లేకుండా చేస్తుందనుకోలేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.